డాన్స్ మద్రాస్ సిస్టర్స్ అయిన మేము ప్రభు యేసు విలువలను పాటించి ఆయన అడుగుజాడల్లో నడిచిన మదర్ జ్ఞానమ్మ గారి ఆశలను ఆశయాలను నిర్వర్తిస్తున్నాము. మదర్ జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భంగా జ్ఞానమ్మ జీవిత చరిత్రను నాటికలు, పాటల ద్వారా 18 ఎపిసోడ్స్గా మీకు ఇంతవరకు అందించాము. అలాగే ప్రస్తుతం మేము అనాథలకు, వృద్ధులకు, బాలబాలికలకు, వికలాంగులకు, అంగవైకల్యంతో బాధపడే ఎంతో మందికి విద్య, వైద్య మరియు నైతికంగా అండగా ఉండి దేశం గుర్తించబడేలా సమాజ సేవ చేస్తున్నాము. మా సేవలు పొందిన ఎంతోమంది మానవతా విలువలను పెంచుకొని సమాజానికి ఉపయోగపడుతూ వారి జీవితాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ వారం ఎపిసోడ్ నుంచి నాటికల ద్వారా మేము చేస్తున్న సేవలను మీకు అందివ్వబోతున్నాము. మీరందరూ వీక్షించి తరించి ప్రభు ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాము. ఏమ్మా, పిల్లలకు వాంతులు విరేచనాలు అంటే అవ్వవా? మరి శుభ్రంగా ఉంచుకోవద్దా? ఏమోనమ్మా, మాకివన్నీ తెలవదు. చూడండి, పరిశుభ్రతలోనే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే మనసు బాగుంటుంది. మనసు బాగుంటూనే ప్రార్థన బలపడుతుంది. ప్రార్థన బలపడితేనే ప్రభు కరుణ లభిస్తుంది. అర్థమైందా? అర్థమైందమ్మా. రండి, మనందరం కలిసి మన పరిసరాలను బాగు చేసుకుందాం. మన ఇల్లు, మన పరిసరాలు అంతా స్వచ్ఛంగా ఉంటేనే స్వచ్ఛ భారత్ సిద్ధిస్తుంది. అట్టాగేనమ్మా. అందరికి మరుగుదొడ్లు వచ్చాయా? ఇంకా అందరికి రాలేదమ్మా. అదేంటి, అందరికి వచ్చేసి ఉండాలే ఈ పాటికి. సరే రండి, మనందరం వెళ్ళి అధికారులను అడుగుదాం. మన మరుగుదొడ్లు మనం కట్టించుకుందాం. డాక్టర్ గారు, మా నాన్న మరేం పర్వాలేదు, ఆపరేషన్ సక్సెస్ఫుల్. మీ నాన్నగారు క్షేమంగానే ఉన్నారు. స్పృహ వచ్చాక మీరు వెళ్ళి చూడవచ్చు. డు నాట్ వరీ, హీఈస్ ఫైన్. చాలా సంతోషం డాక్టర్, మీరు మా పాలిట దేవుడు. మనందరికి దేవుడు ఆయనే. మనందరం ఆయన చేతిలో పనిముట్లు మాత్రమే. వీఆర్ జస్ట్ హిజ్ ఇన్స్ట్రుమెంట్స్, యు నో. డాక్టర్, సమయానికి డబ్బు ఇవ్వలేకపోయినా ఆపరేషన్ చేసి మా నాన్నను బతికించారు. థ్యాంక్ యూ డాక్టర్, మీ మంచితనానికి వందనాలు. ఈ థ్యాంక్స్ నాకు కాదు, నన్ను తీర్చిదిద్ది నన్ను ఈ స్థానంలో నిలబెట్టిన మా సిస్టర్స్కి. మనిషి ప్రాణం కన్నా డబ్బు ముఖ్యం కాదని బోధించిన మా ఇన్స్టిట్యూషన్ సెయింట్ ఆన్స్ మద్రాస్కి. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ. ఆహా, ఏం వీరి సేవాగుణం! డాక్టర్లు, నర్సులు, టీచర్లు, సోషల్ వర్కర్లు, అన్ని రంగాల్లో సెయింట్ ఆన్స్ సిస్టర్స్ ప్రభు పట్ల తమకున్న ప్రేమను దీనుల సేవ ద్వారా ప్రకటించుకుంటున్నారు. ఇంకా వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల సేవలు, అనాథాశ్రమాలు. ఆహా, వీరి సేవ, నిస్వార్థత ప్రభు సేవలో తరిస్తున్నట్లు కనిపిస్తోంది. సెయింట్ ఆన్స్ సిస్టర్స్కి వందనం. మనస, వచస, శిరస వందనం, అభివందనం, పాదాభివందనం. దివ్యవాణి ప్రేక్షకులకు ధన్యవాదములు. ఇప్పటి వరకు మన దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మదర్ జ్ఞానమ్మ గారి జీవిత చరిత్ర 18 ఎపిసోడ్లను ఎంతో భక్తితో, విశ్వాసముతో వీక్షించిన మీ అందరికీ మా ధన్యవాదములు. ఆ ఎపిసోడ్స్ నుంచి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సమాధానం తెలిపిన వారు ఈ క్రింది వాట్సాప్ నెంబర్కు పంపగలరని మనవి. మొదటి ప్రశ్న, మీ ఆలోచన ప్రకారం మదర్ జ్ఞానమ్మ గారు ఎవరు? మీ సమాధానాలను ఈ క్రింది వాట్సాప్ నెంబర్కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 9515785243. సరి అయిన సమాధానం చెప్పిన వారికి విజేతలుగా ప్రకటించి డిసెంబర్ 21వ తేదీన జ్ఞానమ్మ గారి వర్ధంతి పండుగ సందర్భముగా బహుమతి ఇవ్వడం జరుగుతుంది. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి,
మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్పగారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిది నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. स्वागतं सुस्वागतं स्वागतं घनस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं घनस्वागतं सुस्वराल शुभशब्दस्वराल हृदयपूर्वक घनस्वागतं सुस्वराल शुभशब्दस्वराल हृदयपूर्वक घनस्वागतं దైవజనమారారండి దేవుని దీవెన పొందండి దైవజనమారారండి దేవుని దీవెన పొందండి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఉప్పాడ మరియదాసు, లూర్దు మేరీ, కురమమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పాము రోజ్ కుమార్, ప్రమీళ, సింగారపు రాజు, అరుణ, డోల కమలాకర్, స్వాతి, అనపర్తి రాము, జ్యోత్స్న, సరయు రోజ్, భావన రోజ్, అభినయ, అమృతవల్లి, ఆశిష్, రేవన్, సాకేత్, ఆద్య, ఆరోహి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాకర్ల రాజారెడ్డి, జూనియర్ సివిల్ జడ్జ్ రిటైర్డ్, మేరీ కామాక్షి దంపతుల 52వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతున్నారు. మేకల కార్తీక్ రెడ్డి, కరుణశ్రీ, మేకల బాల శౌరెడ్డి, విజయ,
శనివారపు లక్ష్మమ్మ, కాకర్ల చిన్నరాజారెడ్డి, కాంతమ్మ, రెవరెండ్ ఫాదర్ యేసురత్నం గార్లకు ఆయురారోగ్యములు దయచేయమని మరియు కీర్తిశేషులు చెన్నారెడ్డి, వెంకటమ్మ, లక్ష్మీరెడ్డి, మంగమ్మ, రామిరెడ్డి, కమలమ్మ, శనివారపు ఇన్నారెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ శ్రీవారెడ్డి, ఏటూరి నాగిరెడ్డి, గంగమ్మ, వెంకట్రెడ్డి, మేకల సలోమన్ రెడ్డి, హార్ట్ మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మల కుమారి, కిరణ్ బాబులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దివ్యవాణి టీవీ ఫాదర్స్ మరియు బృందానికి దేవుని ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, అన్ని కార్యకలాపాలలో విజయం మరియు అద్భుతమైన భవిష్యత్తు ప్రసాదించాలని ఇనుకొల్లు జీవన్ కుమార్, నిర్మల కుమారి, అనిల్ కుమార్, భారతి, కిరణ్ బాబు, భార్గవి, అరవింద్, కీర్తన, మేఘన, కావ్య సమర్పిస్తున్నారు. మద్రాస్ మేత్రాసనం మాధవరం విచారణ మదర్ జ్ఞానమ్మ గారికి త్వరగా పునీత పట్టం రావాలని కోరుతూ సెయింట్ యాన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల మాధవరం, మద్రాసు నుండి దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో పూర్వము చెప్పబడినట్లు కంటికి కన్ను, పంటికి పన్ను అని పూర్వం చెప్పబడింది. కానీ ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా అపకారం చేసిన వారికి ప్రతపకారము చేయకూడదు. నీ చెంపపై కొట్టిన వానికి ఇంకొక చెంపను కూడా నీవు చూయించు అని ప్రభు ప్రేమ మార్గాన్ని చూపిస్తున్నారు, క్షమించే మార్గాన్ని చూపిస్తున్నారు. పగ తీర్చుకునటం మన పని కాదు, మనం పగ తీర్చుకునొద్దు, పగకు బదులుగా మనం ప్రేమను చూపించాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనకు ఆదర్శంగా ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమించి ఉన్నాడు, హింసించే వారి కోసం ప్రార్థించమన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన వెంబడిస్తున్న మనము క్రీస్తు ప్రభు వలె అందరిని క్షమిస్తూ అందరినీ ప్రేమించేలాగా మనము కూడా ఉండాలి. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి.
చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థన ఆలకింపుము. మీ సహాయము లేనిచో బలైన పడిన మా మానవ స్వభావము ఏ కార్యము సాధించలేదు. కావున మీ కృపా సహాయముతో మేము మీ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారము జీవింపగలిగినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మేము దేవుని సేవకులమని ప్రదర్శించితివి. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీలకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోడి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. ఆయనచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మా పనియందు ఒకరు తప్పుపట్టుట మాకు ఇష్టము లేదు. కనుకనే ఎవరి మార్గమునకును ఆటంకములు కలిగింపక ఉండుటకు ప్రయత్నింతుము. పైగా బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందు మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము. మేము కొట్టబడితిమి, చెరయందు ఉంచబడితిమి, అల్లరి మూకల అలజడికి గురి అయితిమి. అధికముగా పని చేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి. కానీ మా పావిత్ర్యము చేత, విజ్ఞానము చేత, ఓర్పు చేత, దయచేత, పవిత్రాత్మ వలన, నిజమైన ప్రేమ వలన, సత్య సందేశము వలన, దేవుని శక్తి వలన మేము దేవుని సేవకులమని నిరూపించుకుంటుమి. ఎదిరించుటకు, రక్షించుకొనుటకు మాకు నీతియే ఆయుధము. మేము గౌరవింపబడితిమి, అవమానింపబడితిమి, నిందింపబడితిమి, స్తుతింపబడితిమి. అసత్యవాదులుగా అవమానింపబడినను మేము సత్యమునే పలుకుచున్నాము. మేము అనామకములుగా ఉండియు అందరకు తెలిసిన వారమే. మేము మరణించుచున్నను జీవించుచునే ఉన్నాము. మేము శిక్షింపబడినను చంపబడలేదు. మేము విషాదాత్ములమైనను సదా సంతోషించుచున్నాము. మేము పేదవారముగా గోచరించుచున్నాము, కానీ పెక్కుమందిని భాగ్యవంతులను చేయుచున్నాము. ఏమీ లేని వారము అనిపించుకున్నాము, కానీ యథార్థముగా అన్నీ ఉన్నవారము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను.
ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహు వలన విజయమును సాధించెను. అందరూ ప్రభువు ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. అన్య జాతులకు తెలియచేసెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. ఇజ్రాయేలుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. అన్య జాతులకు తెలియచేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు చేకొట్టుము, ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. అన్య జాతులకు తెలియచేసెను. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 38 నుంచి 42 వరకు. కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వం చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమన్నా, మీకు అపకారం చేసిన వారికి ప్రతీకారము చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ ఎడమ చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో తగువులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వ్యాజ్యములాడిన వానికి నీ పై వస్త్రము సైతం ఇమ్ము. ఒకడు నిన్ను తనతో అర్ధక్రోశము రమ్మని బలవంతము చేసిన వానితో క్రోశం వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కి వక్కానించుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పఠనంలో కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వం చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా అని ప్రభు తెలియజేస్తున్నారు. మరి పూర్వము ఎందుకు ఇక్కడ ఇది చెప్పబడింది అంటే, నిర్గమకాండము 21వ అధ్యాయము 24వ వచనంలో కంటికి కన్ను పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు, ఆ విధంగా ప్రతీకారం తీర్చుకునేవారు. అదేవిధంగా లేవియకాండం 24వ అధ్యాయము 20వ వచనంలో కూడా దూషణముకు దూషణం,
మరి ప్రాణానికి ప్రాణము, ఆ విధంగా పగ తీర్చుకునేటి వారు. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, మీరు జాలిని చూపకూడదు, మీరు పన్నుకు పన్ను, కన్నుకు కన్ను, కాలుకు కాలు, ప్రాణానికి ప్రాణము మీరు బదులు తీర్చుకోవాలేనని పూర్వము చెప్పబడింది. మరి ఎందుకు ఈ విధంగా చెప్పబడింది అంటే, వారు కొద్దిగానన్నా ఈ పగ తీర్చుకునడం మానివేస్తారేమో అని. పూర్వకాలంలో ఒక పొరపాటున ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు వారు ప్రతీకారంగా ఏం జరుగుతుందంటే, వారు వెళ్ళి వాళ్ళ కుటుంబం పైన పగ తీర్చుకుంటారు. కుటుంబస్తులందరినీ కూడా హింసిస్తారు, చంపుతారు. లేదంటే గ్రామం మీద తిరగబడి గొడవ పెట్టుకొని చంపుకుంటారు. ఆ విధంగా ప్రతీకారం తీర్చుకునేవారు. కాబట్టి ఒకదానితో ఒకటే, కన్నుకు కన్ను మాత్రమే తీసుకోవాలి, పన్నుకు పన్ను మాత్రమే తీసుకోవాలని పూర్వం చెప్పారు. ఎందుకంటే ఒకటేసారి ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక కన్ను తీస్తే ఒక గ్రామాన్ని చంపేస్తున్నారు. ఆ విధంగా జరగకుండా కొద్దిగానన్నా పరిణామం ఉండాలని చెప్పి ఆ విధంగా పూర్వం చెప్పబడింది. కానీ ప్రభు ఏమంటున్నారంటే, నేను మీతో చెప్పునదేమనగా, నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారం చేయకుము. నీకు అపకారం చేసిన వారికి నీవు తిరిగి ప్రతీకారం చేయకు. నీ కుడి చెంపపై కొట్టిన వానికి నీ ఎడమ చెంపపై కూడా కొట్టనిమ్మని ప్రభు సహనము, ప్రేమ, మరి పగ తీర్చుకోలేనటువంటి ధనాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మరి పగ తీర్చుకోవడం అనేది మన పని కాదు. అందుకే ప్రభువే మనకు ఆదర్శం. ఆయన చెంపపై కొట్టినప్పుడు ఇంకో చెంపను చూపించాడు. ఆయన తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, నీ కుడి చెంపపై కొడితే నీ ఎడమ చెంపను కూడా చూపించమని ప్రభు తెలియజేస్తున్నారు. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు అంటున్నారు, నీకు అపకారం చేసిన వారికి అపకారం చేయకు, మంచి చేయి, ఉపకారం చేయి అని పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. పగ తీర్చుకోవడం నీ పని కాదు, నువ్వు ప్రభువుకు వదిలిపెట్టమని పౌలు గారు తెలియజేస్తున్నారు. మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా పౌలు గారు అంటున్నారు, అపకారం చేసిన వారికి ఉపకారం చేయి, మంచి చేయి, కానీ చెడు చేయకూడదు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో, కీడుకు కీడు, దూషణకు దూషణముకు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేయకుండా మారుగా వారిని మీరు ఆశీర్వదించండి అని పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనము పగ తీర్చుకోకుండా దానికి ప్రభు నేర్పించినటువంటి ప్రేమను, క్షమాగుణాన్ని మనము చూపించాలి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, అపకారికి ప్రతీకారము తలపెట్టకూడదు. మరి వారిని కూడా మనం క్షమించి మంచి చేసే వారంగా ఉండాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనంలో, నాకు ఆయన ఏది చేస్తున్నాడో నేను అది చేస్తాను అని పగ తీర్చుకోకుండా వారికి తగిన శాస్తి నేను చేస్తానని ఆ విధంగా చేయకుండా మారుగా మనము వారి కోసం ప్రార్థించాలి, వారిని దీవించాలి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, మీకు పొరుగువారు ఏమి చేయాలని మీరు కోరుదురో మీరు దాన్ని వారికి చేయండి. ఇది మనకు బైబిల్లో బంగారు వాక్యంగా ఉంది. మనము ఎవరు కూడా మనకు హాని చేయాలని మనం కోరుకోము. కాబట్టి మనం కూడా ఎవరికి కూడా హాని చేయకూడదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు, నేను మిమ్ము ఏ విధంగా ప్రేమించి ఉన్నానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. పగలు పరిష్కారాలు అవన్నీ చేయకూడదు, మీరు దానికి మారుగా మీరు ప్రేమించండి, క్షమించండి అని ప్రభు తెలియజేస్తున్నారు. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు అంటున్నారు, మీరు ఒకరి భారాన్ని ఒకరు మోయండి.
వారి బలహీనతలను మీరు భరించండి, కానీ దాన్ని ఆసరగా తీసుకొని పగ తీర్చుకోవడము మీ పని కాదు అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ మనకు తెలియజేసే సందేశం ఏమిటంటే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనంలో, ఒక శత్రువు కూడా ఆకలి కొని ఉన్నప్పుడు అతనికి అన్నం పెట్టాలి. ఒక శత్రువు దాహంతో మన ఇంటికి వచ్చినప్పుడు మనము నీరు ఇచ్చి దాహాన్ని తీర్చే వారముగా ఉండాలి, కానీ పగ తీర్చుకునే వారముగా మనము ఉండకూడదు. ఎబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 16వ వచనంలో, ఒకరికి ఒకరు మనము మేలు చేసేవారంగా ఉండాలి, కీడు చేసేవారంగా మనము ఉండకూడదని ఈరోజు ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పఠనంలో మనం విని ఉన్నాం. పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు. ప్రభు మనకు కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో కృప వెంబడి కృపను ప్రభు మనకిస్తూ ఉన్నారు. కానీ ఆయన కృపను మనము నిర్లక్ష్యం చేసి మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం. కానీ పౌలు గారు అంటున్నారు, ఆ విధంగా నిర్లక్ష్యం చేయకూడదు, వ్యర్థము చేయకూడదు. అనుకూల సమయమున నిన్ను ఆలకించదని, రక్షణ దినమున నీకు తోడ్పడుతుంది అని ప్రభు పలుకుచున్నాడు. ప్రభు మన ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్నారు. మనకు రక్షణను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మనకు ఆ సమయం కానీ ఆ గడియ కానీ మనకు తెలియదు. ఇదే రక్షణ సమయము, అనుకూలమైన సమయం. కాబట్టి ఈ సమయంలోనే మనం మారు మనసు పొందాలి, హృదయ పరివర్తనం చెందాలి, సిద్ధంగా ఉండాలి. ప్రభు మనల్ని పిలిచినప్పుడు మనము సిద్ధంగా ఉండాలి. దొంగ ఏ విధంగా వస్తూ ఉన్నాడో మరి తెలియని పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ రావచ్చు, పగలు రావచ్చు, మనం ఊహించని సమయంలో దొంగ వచ్చి దోచుకొని వెళ్ళిపోతాడు. ప్రభు యొక్క రాకడ కూడా ఆ విధంగా ఉండవచ్చు. మనము అనుక్షణము అనుదినము మనము సిద్ధపాటు కలిగి, మెలకువ కలిగి, సమయము ఇదే, ఇంకా సమయం లేదని మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. మా పని యందు ఒకరు తప్పు పట్టుట మాకు ఇష్టము లేదు, కనుకనే ఎవరి మార్గమునకు ఆటంకములు కలగకుండాకు యత్నింపుడు. మన పనుల్లో మనము క్రమశిక్షణతోనూ విశ్వాసంతోనూ మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనము చేసినట్లయితే ఒకరు మనల్ని వేలెత్తి చూపే అవకాశము మనం ఇవ్వము. కాబట్టి పౌలు గారు అంటున్నారు, మనం విశ్వాసంతో పని నిర్వహించుకోవాలి. బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందును మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము. అంటే మనము ఏ పని చేసినా ప్రభువును మహిమపరిచే విధంగా ఉండాలి. మనల్ని మనము గొప్పపరచుకోకుండా, గొప్పగా మన గురించి చెప్పుకోకుండా, ప్రతి పనిలో మనము ప్రభువును గౌరవించే విధంగా ఉండాలి. వారు పౌలు గారు అంటున్నారు, మేము కొట్టబడితిమి, చెరయందు ఉంచబడితిమి, అల్లరి మోకల అలజడికి గురైతిమి, అధికంగా పనిచేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి. రకరకాలుగా కష్టాలు పడ్డారు. క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించడానికి ఎన్నో శ్రమలను అనుభవించి ఉన్నారు. నిద్ర లేకుండా, ఆహారం లేకుండా రకరకాలుగా మరి ఎంతోమంది పనిచేసి ఉన్నారు. ఇప్పటికీ క్రీస్తు ప్రభు కోసం ఎంతోమంది మరి మిషనరీస్ వారు పనిచేస్తూ ఉన్నారు. ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నారు. మరి శ్రమల మధ్యలో, హింసల మధ్యలో మరి ఎంతోమంది అడ్డగిస్తున్నారు. సువార్త ప్రకటించకూడదని ఎంతోమంది అడ్డగిస్తున్నారు. అయినను కూడా శిష్యులు ఏ విధంగా బోధించి ఉన్నారో అపొస్తలుల కార్యం 4:20లో శిష్యులు అంటున్నారు, మేము ఏదైతే విన్నామో మా చెవులారా, మేము ఏదైతే మా కళ్ళారా చూసి ఉన్నామో, మేము మా చేతులారా స్పర్శించి ఉన్నామో దానిని మేము బోధించకుండా ఉండలేమని శిష్యులు ఏ విధంగా బోధించి ఉన్నారో పౌలు గారు కూడా అదేవిధంగా ఎడతెగక ప్రార్థించి బోధించి ఉన్నారు. ఎన్నో శ్రమలను అనుభవించి ఉన్నారు. కానీ మా పావిత్రము చేతను, జ్ఞానము చేతను, ఓర్పు చేతను, దయ చేతను, పవిత్రాత్మ వలనను,
నిజమైన ప్రేమ వలను దేవుని శక్తి వలన మేము దేవుని సేవకులమని నిరూపించుకుంటుమి. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని స్థలాలలో శిష్యులు గౌరవించబడ్డారు, కొన్ని స్థలాలలో వారు అవమానించబడ్డారు, నిందించబడ్డారు, కొన్ని స్థలాల్లో వారు స్తుతించబడ్డారు, పొగడబడ్డారు వారు మంచి పనిని బట్టి. కానీ వీటన్నిటిలో వాళ్ళు శ్రమలను అనుభవిస్తున్నారు, మరి వారు ఓర్పును అనుభవిస్తున్నారు, మరి అదేవిధంగా స్తుతింపబడుతున్నారు, గౌరవించబడుతున్నారు. వీటి మధ్యలో కూడా వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మేము పేదవారముగా గోచరించుచున్నాము, కానీ పెక్కు మందిని భాగ్యవంతులను చేయుచున్నాము. క్రీస్తునందు మరియు అందరినీ భాగ్యవంతులుగా చేస్తూ ఉన్నారు. ఈ లోక దృష్టిలో వారు పేదవారుగా ఉండవచ్చు, కానీ క్రీస్తు దృష్టిలో వాక్యాన్ని మనం బోధిస్తున్నప్పుడు మనం అధికులముగా ఉంటాము, గొప్పవారముగా మనము ఉంటాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమీ లేని వారము అనిపించుకున్నాము, కానీ యథార్థముగా క్రీస్తులో మేము అన్నీ ఉన్నవారమే అని అపోస్తులు తెలియజేస్తున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనకు వసుకుతున్న సందేశం ఏమిటంటే, మనకు చెడు చేసిన వారికి మనము చెడు చేయకూడదు, దానికి బదులుగా మనం మంచి చేయాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, మేలు చేత కీడును జయించాలి, కానీ కీడు చేత మేలును జయించకూడదు అని పౌలు గారు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రతీకారం అనేది మానవ నైజం. ప్రతీకారం తీసుకోవడం, ఒకటి కొడితే మనం 2 కొడతాం, ఆ విధంగా అది మానవ నైజం. కానీ క్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తున్నది ఏమిటంటే, వారు 1 కొట్టినా 2 కొట్టినా మనము ఇంకొక చెంపను మనం చూపించాలి, సహనం పాటించాలి, ప్రేమను చూపించాలి, క్షమాగుణాన్ని మనం చూపించాలని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న మనము కూడా ఆయనలా మారాలి, ఆయన లాంటి గుణాలు మనం కలిగి ఉండాలని దీవెబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించు మా దేవా, స్పందించుమయా, స్వీకరించు మా దేవా, స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణం ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరం తీర్చుచున్నావు. నూతన జీవం ప్రసాదించు దివ సంస్కారం మార్చి మమ్ము ఆహారంతో పోషించున్నావు. ఈ దివ సంస్కారం ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయంతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మన
ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మా అందరకు భాగం నొసుగుతివి. అతడు దైవ స్వభావం కలిగి ఉన్నను, తను తాను రిక్తును చేసుకునను. సిలువ యందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతన్ని విధేయించు వారందరి నిత్య రక్షకునకు కారకుడాయను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడము, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమనస్సుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న
మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్తానమగ్ధమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపొస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరుచుము.
మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దండి భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేవేగమే. దండి భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేవేగమే. పరమ పదము చేర్చెడి పావన విందు అశుభులన్నీ వాపెడి అమృత విందు. నంది భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేవేగమే. ఐక్యతను వసగే విందు అమర జీవమిచ్చడి విందు ఎందరినో కాచడి విందు యేసుక్రీస్తు స్మారక విందు. ఐక్యతను వసగే విందు అమర జీవమిచ్చడి విందు ఎందరినో కాచడి విందు యేసుక్రీస్తు స్మారక విందు. ఆరగించరాలే అమృత విందు. రండి భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేవేగమే. భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేవేగమే. పునీతిన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మీ విశ్వాసులు మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ శ్రీ సభయందు సమైక్యము నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తివై